హలో అండి, హాయ్. ఎలా ఉన్నారు? బాగున్నారు? అందరూ బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కూర్చున్నాను. ముందు హాట్ వాటర్ పెట్టుకున్నానండి. గోంగూర అయితే వేస్తున్నాను. ఈరోజు నేను గోంగూర రైస్ చేస్తున్నాను. ఈ విధంగా చేస్తాను, చూపిస్తాను. కానీ మంచి బిర్యానీ కంటే ఎక్కువ టేస్ట్గా ఉంటుందండి ఈ విధంగా చేసుకుంటేనే. నేను ఏ విధంగా చేస్తానో చూపిస్తాను. ముందు గోంగూర అయితే వేసేస్తాను కదా, ఇది చక్కగా కలియబెట్టుకుంటే ఉడికిపోతుంది మెత్తగా. ఎందుకంటే మందైన మొక్క అండి గోంగూర, మా చెట్లువే. మరీ ఎక్కువగా తీసుకొని అవసరం లేదు, ఒక గుప్పుడు ఆకులు తీసుకుంటే సరిపోతుంది. అయితే ఇప్పుడు వాటర్ అయితే ఉంచేస్తానండి. చక్కగా రుబ్బుకుంటే సరిపోతుంది మెత్తగా. నేను అలాగే 2 కోడిగుడ్లు తీసుకున్నానండి. ఇప్పుడు ఈ 2 కోడిగుడ్లు కొట్టుకుంటాను. కాస్త పొలట కింద వేస్తానండి. అట్టు కింద వేసి కదిపేస్తానండి, చెదిపేస్తాను. ముందుగా కళాయి పెట్టుకుని నూనె అయితే వేసానండి. ఈ 2 ఎగ్స్ని చక్కగా కలిగి పెట్టుకుంటాను. సాల్ట్, పసుపు వేసి కొంచెం సాల్ట్ వేసుకున్నాను. అలాగే కొంచెం పసుపు వేసుకుంటున్నానండి. అయితే హీట్ ఎక్కిందండి. నేను కోడిగుడ్డు పొలట అయితే వేసుకున్నాను, చూసారా? ఇలా రొట్టె కింద చేసి చిదిపేస్తాను. ఇప్పుడైతే అట్టు కింద వచ్చింది కదండి, దీన్ని చీల్ చేస్తున్నాను, చూసారా? ఇప్పుడు పక్కకి తీసేసుకుంటాను. మరలా కొంచెం ఆయిల్ అయితే వేసుకున్నానండి. అలాగే ఇక్కడ పోపు సరుకులు అయితే వేస్తున్నాను. మినపప్పు, పచ్చెనపప్పు, ఆవాలు, ఎండుమిరగాయలు, వెల్లుల్లిపాయలు అయితే వేసానండి, జీలకర్ర అయితే కాస్త ఫ్రై అవ్వాలి. ఇక్కడ వేగిన తర్వాత నేను బంగాళాదుంప ఒకటి వేసుకుంటున్నానండి. అలా సన్నగా తరుక్కున్నాను కదా. ఇలా చేయటం వల్ల చాలా టేస్టీగా ఉంటుందండి రైస్. బిర్యానీ మించిన టేస్ట్గా ఉంటుంది. ఒక ఉల్లిపాయ వేసుకున్నానండి, 1 ఆనియన్, 1 పొటాటో చిల్లీ, 4 పచ్చిమిరకాయలు తీసుకున్నాను, 4 పీస్. అలాగే 2 టమాటాలు చిన్నవి తీసుకున్నాను. మొత్తం ఫ్రై చేసుకోవాలండి, ఎందుకంటే బంగాళాదుంపలు మగ్గాలి కదండి. ఇవి మొత్తము మగ్గుతావండి, మూత పెట్టేసుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకున్నాను, తొందరగా మగ్గిపోతాయి. ఇలా చిన్న ప్లేన్లో వదిలేస్తే మగ్గిపోతుంది. ఈ విధంగా అయితే సరిపోతుందండి. ఇప్పుడు గోంగూర ఉడకబెట్టుకున్నాను కదా, అది కలిపేస్తాను. ఇప్పుడు ఇది ధనియాల పొడి అండి, 1 స్పూన్ ధనియాల పొడి. అలాగే లిటిల్ కారం అండి, కొంచెం కారము.
కొంచెం పసుపు 1 స్పూను. అప్పుడు ఈ కోడిగుడ్డుని వేసేసేసానండి. మొత్తం కలిపేసుకుంటాను. కొంచెం డాల్డా వేసుకుంటున్నానండి. కొంచెమే, మరి ఎక్కువ వేయట్లేదు, ఎందుకంటే ఆయిల్ ఉంది కాబట్టి కొంచెం టేస్ట్ కోసం వేసాను. అలాగే గోంగూర పెట్టుకున్న గోంగూర అండి, చక్కగా ఉడకబెట్టుకుని రుబ్బానండి. ఇప్పుడు మొత్తం కలిగి పెట్టుకుని చక్కగా గ్రేవీ కింద అయిపోయి చక్కగా ఉడకాలండి. బంగాళదుంప, అలాగే పచ్చిమిరకాయలు, టమాటీలు, కరివేపాకు కూడా వేసానండి. ఈ విధంగా చేసుకుంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. చేసుకుని కామెంట్ బాక్స్లో తెలియపరచండి ఎలా ఉంది అనేది, టేస్ట్ అనేది. నేను కూడా మొదట్లో ఎలా ఉంటుంది అనుకున్నాను, కానీ చాలా చాలా టేస్టీగా ఉందండి. అయితే చాలా ఎక్కువగా తిన్నాము. ఇక్కడ వంట చేసుకుని ఉంచాను కదా, రైస్ చేసి ఉంచాను కదా, అయితే తగినంత వేసుకోవాలి, చక్కగా కలుపుకోవాలండి. వైట్ రైస్ లాగా వచ్చేస్తుంది రైసు, కానీ నేను తింటుంటే బిర్యానీలా ఉంది నాకు. కానీ చాలా టేస్ట్ అయితే ఉందండి. మీరు ట్రై చేయండి ఈ విధంగా. చూసారా, మొత్తం కలియబెట్టాను కదా, బంగాళదుంపలు కూడా చక్కగా మగ్గిపోయినాయి. చాలా బాగుంటుందండి. ఈ విధంగా చేసుకోండి. అలాగే మేము కుటుంబం మొత్తం తినండి హ్యాపీగా. ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి. పూర్తి వీడియో అయితే చూడండి ఫ్రెండ్స్. లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వాచ్ మై వీడియో. చూసారా, నేనైతే టేస్ట్ చేసి చూపిస్తాను ఎలా ఉందనేది. ఓకే ఫ్రెండ్స్.